బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా ఆలయంలోకి ఎవరూ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకుండా తిరుమల తరహా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన యువకుడు తన వద్ద గల మొబైల్ ఫోన్తో అమ్మవారితో సహా గర్భగుడిని షూట్ చేశాడు. తర్వాత ఆ వీడియోను యువతి పేరుతో గల అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గర్భాలయంలో అమ్మవారిని మొబైల్తో చిత్రీకరించిన ఘటన ఆలయానికి భక్తులకు భద్రత కల్పించడంలో నెలకొన్న లోపాన్ని బయటపెట్టింది. గతంలో కూడా ఆలయ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అప్పట్లో సెక్యూరిటీ ఏజెన్సీపై చర్యలు తీసుకున్నారు. అలాగే జామర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. జామర్లతో ఆడియో వీడియో కాల్స్ను ఆపగలరు, కానీ వీడియో రికార్డింగ్ను ఆపలేవంటున్నారు అధికారులు. తాజా ఘటనతో ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని నిర్ణయించారు. తిరుమల తరహాలో ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో దుర్గగుడి వీడియో అంశంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దర్యాప్తులో పోలీసులు గుర్తించిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. ఆలయంతో పాటు భక్తులకు మరింత భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టారు.